సమర్పిస్తూ అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన పితరులు ఆరాధించి అద్భుతాలు పొందారు, ఆరాధించి ఆశీర్వదించబడ్డారు, ఆరాధించి జయ జీవితాన్ని జీవించారు, ఆరాధించి ఆయన కృప చేత బలపరచబడ్డారు. ఈ రాత్రి అదే రీతిగా అందరూ ఆరాధించండి. చేతులు పైకెత్తి చేతులు అల్లాడిస్తూ చేతులు ఊపుతూ ప్రభువా స్తోత్రమని చెప్పండి. స్తోత్రం స్తోత్రం. మరింత అభిషేకం, మరింత కృప, మరింత దీవెన ఈ సంవత్సరపు చివరిలోనే మీరు పొందాలి. ఖాళీ చేతులతో వచ్చిన మీరు సమృద్ధితో తిరిగి వెళ్ళాలి. వేదనతో వచ్చిన మీరు సంతోష గానాలతో తిరిగి వెళ్ళాలి. అందుకు అందరూ ఆరాధన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన పండవు. కొండల వైపు నా కన్నులేతి గోదువతో నేను కుమిలెదనా, గోదువతో నేను కుమిలెదనా. అందరూ చప్పట్లు కొట్టండి, దేవుని మయం పరుద్దాం. హల్లెలూయా ఆమేన్. స్తోత్రం. సర్వకృపానిధివి సంపదల గనివి. కలిసి పాడాలి. సర్వకృపానిధివి సంపదల గనివి, సకలము 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 ఆమేన్. సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. స్తోత్రం ఆమేన్ హల్లెలూయా. థాంక్యూ. కదలని సియోను కొండపై నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా యేసయ్యా యేసు ముఖము చూచుచు పరవశించి పాడేదా. యేసయ్యా యేసు ముఖము చూచుచు పర
పరవశించి పాడేదా, పరవశించి పాడేదా, పరవశించి పాడేదా, పరవశించి పాడేదా, పరవశించి పాడేదా, పరవశించి పాడేదా, పరవశించి పాడేదా. యేసయ్యా యేసయ్యా ఆరాధనా 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 విమన శబర బల చులబ సందర గల బౌడవర బలబ ఓ విబల సందర గల బౌడవర బల బలబ చులబ శబర నీ బో 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 ఆరాధన ఆరాధన. స్తుతించండి అందరూ, మహిమపరచండి, దేవుని కనపరచండి. హల్లెలూయా హల్లెలూయా. చేతుల పైకెత్తి మనసారా ప్రభువా నీకు వందనాలని గట్టిగా చప్పట్లు కొడుతూ చప్పట్లు కొట్టండి. జనవరి నెల నుండి ఈ డిసెంబర్ నెల 23వ తేదీ రాత్రి వరకు ఆయన కంచి వేసినందుకు, కాపాడినందుకు, కృప చూపినందుకు అయ్యా ఏమని నిన్ను స్తుతించగలం, ఏమని నిన్ను మహిమపరచగలం. ఓ జీసస్ హల్లెలూయా హల్లెలూయా. శందర గల బౌడ బల 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 తులబ శబర బబ రీబా బాబా బాబా రహన శబరల తురలబ ఆరాధనా ఆరాధనా. థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్యా, మీకే కృతజ్ఞతలు స్వామి. ప్రభువా ఎంత స్తుతించినా నీ రుణం తీర్చుకోలేము. మాకు చాలిన దేవుడవయ్యా, మా కన్న తండ్రివి ప్రభువా, మా పోషకుడవు రాజా, మా విమోచకుడవు యేసయ్యా. సుచరిత్ర కలిగిన దేవుడా మీకే స్తోత్రం. దేవా ఈ రాత్రి మీ సన్నిధిలో ఈ విధంగా స్తుతించే భాగ్యమిచ్చినందుకు వందనాలు. మీ మాట ద్వారా మా ప్రాణాత్మ దేహములను బలపరచండి. వినే ప్రభా హృదయమును దేవా వినబుట్టి పుట్టించు ఆత్మను మీ ప్రజల జీవితాల్లో ఈ రాత్రి కలుగునుగాక. మహిమ పొందండి. ఆద్యంతం మీకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందామా? ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. ప్రభుకు స్తోత్రం. ముందుకు రండి, బయట చలిగా ఉంది కదా. అందరు కూర్చుందాము. ఇంకెవ్వరు అటు ఇటు తిరగకుండగా దేవుని సన్నిధిలో ఆయన వాక్యం కొరకు మనం ఆసక్తిగా ఎదురు చూద్దాం. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ కృతజ్ఞత కూడికల 7వ రాత్రి చివరి కోటానికి కూడి వచ్చినటువంటి దేవుని ప్రియులైన మీ అందరికీ
హృదయపూర్వకంగా వందనాలండి. అందరు బాగున్నారా? అలాగే ప్రేమతో ఆహ్వానించినటువంటి ప్రియ సహోదరులు మరి డానియల్ పాస్టర్ గారికి, సోదరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. వేదిక మీద ఉన్న సేవకులు ఉన్నారు, వారికి మరి ప్రత్యేకంగా వందనాలు. ఈ సమయమందు దేవుని ప్రేరేపణ చేత ఒక చిన్న వాక్యాన్ని మీకు చెప్పాలని నేను ప్రభు ఆత్మతో ప్రేరేపించబడుతున్నాను. దేవుని వాక్యం ఎవరైతే వింటారో, దేవుని వాక్య ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వారు నిశ్చయముగా దేవుని చేత దీవింపబడుదురుగాక. మనం సంవత్సరం చివరికి వచ్చున్నాము. ప్రభు చిత్తమైతే ఇంకొక 8-7 రోజుల్లో మరొక నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టబోతున్నాము. ప్రియులారా, ఈ సంవత్సరపు చివరిలో ప్రభుకి మనం అప్పగించుకొని దేవునికి మనం లోబడి ఆయన వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో యేసుదేవుడు వారిని ఎన్నటెన్నటికి విడిచిపెట్టకుండా వారి చెయ్యి పట్టి ప్రభు నడిపించునుగాక. ఓ రోజు ఏం జరిగిందంటే, యేసు ప్రభు వారు శరీరధారిగా ఆయన ఈ లోకంలో జీవిస్తున్న ఆ రోజుల్లో కైసరియా అనే ఓ ప్రాంతానికి యేసు ప్రభు వెళ్ళారు. ఆయనకు 12 మంది శిష్యులు ఉండేవాళ్ళు. అనేక ప్రాంతాలకి ప్రభు వెళ్ళి పరలోక రాజ్యమును గూర్చినటువంటి వర్తమానాన్ని ప్రజలకు అందించి రోగుల కొరకు అద్భుతాలను, మహత్కార్యాలను, సూచక క్రియలను యేసు ప్రభు చేస్తూ ఉండేవాడు. ఇలాగే కైసరియా అనే ప్రాంతానికి యేసు ప్రభు తన శిష్యులందరితో వెళ్ళినప్పుడు ఆయన 12 మంది శిష్యులను చూచి ఓ మాట అడిగాడు. శిష్యులారా, లోకములో ఉన్న వాళ్ళందరూ నన్ను గురించి ఏమని చెప్పుకుంటున్నారు, నన్ను ఎలా సంబోధిస్తున్నారు అని అడిగితే శిష్యులు చెప్పారు, ప్రభువా, మీరు ఏలియా ప్రవక్తవని, మరికొంతమంది మోషేవని, మరికొంతమంది ప్రవక్తలలో ఒక ప్రవక్తవని ప్రజలు చెప్పుకుంటున్నారయ్యా. యేసయ్య అన్నాడు, ఓకే, ప్రజలు నన్ను చెప్పుకునేది బానే ఉంది, ఇంతకు మీరు నన్ను వెంబడిస్తున్నారు కదా, మీరేమనుకుంటున్నారు అని యేసు ప్రభు తన శిష్యులకు కూడా ఓ ప్రశ్న అడిగాడు. వెంటనే వాళ్ళల్లో పేతురు అనబడుతున్నటువంటి ఒక వ్యక్తి, ప్రభువా, నీవు దేవుని యొద్ద నుండి పంపబడిన దేవుని కుమారుడు అని నేనెరుగుదును అన్నాడు. అందరూ ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. వెంటనే యేసు ప్రభు పేతురును చూచి ఒక మాట అన్నాడు. పేతురు అని అతన్ని చూసి ఒక మాట, మత్తయి సువార్త మీరు 16వ అధ్యాయం ఒక్కసారి చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వాక్యమును చదువుకుందాం. అందుకు సీమోను, పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువని చెప్పాను. చదవమ్మ తర్వాత. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతిని బయలుపరిచితేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. ఓకే, తర్వాత కూడమ్మా. మరియు నీవు పేతురవు,
ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నీతో చెప్పుచున్నాను. ఒకసారి చేయి పైకి అందరూ ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఇక్కడ మాట మీరు గమనించాలి. పేతురు నిలబడి అంటాడు, ప్రభువా నీవు సజీవుడవైన దేవుని కుమారుడవు అన్నాడు. యేసు ప్రభు అంటాడు, నీవు ధన్యుడవయ్యా, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే తప్ప నరులెవ్వరూ నీకు బయలుపరచ లేదు అని చెప్పాడు. చెప్పి అతనితో ఒక మాట ఏమన్నాడు. ఇప్పుడు మనం వాక్య ధ్యానం కోసం 18వ వచనాన్ని మనం గమనిస్తే, మరియు నీవు పేతురవు అనండి. మరియు నీవెవరివి? పేతురువి. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఆ సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువజాలవు. అందరూ ఒక్కసారి గట్టిగా ఆమేనండి. ఇప్పుడు మనకు అవసరమైన మాటలో ఆ వాక్యం ఏంటంటే, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఆ సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువ లేవు. ఇప్పుడు తలపైకెత్తండి. సంఘం ఎవరిది? మాట్లాడండి, చెప్పండి. సంఘం ఎవరిది? దేవుందా మందా? అందరు చెప్పి. ఇక్కడ ప్రభు వాక్యులు ఏమన్నాడు? ఈ బండ మీద నా సంఘమును కడతాను అన్నాడు. అంటే ఇప్పుడు సంఘాన్ని కట్టిన వారు ఎవరు? దేవుడే. ఆమేనండి. సంఘం ఎవరిది? దేవునిది. హల్లెలూయా. సంఘాన్ని కట్టినవాడు కూడా దేవుడే. ఇప్పుడు ఆ సంఘము ఎదుట ఏమి నిలువలేవు? పాతాళలోక ద్వారములు నిలవలేవు. అంటే సంఘానికి అలాంటి అభిషేకాన్ని, సంఘానికి అలాంటి కృపను, సంఘానికి అలాంటి ఆధిపత్యాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. గట్టిగా చెప్పండి అందరూ ఆమేన్. అప్పుడు ఈ సంఘం, బైబిల్లో మీరు చాలా జాగ్రత్తగా కొన్ని మాటలు మీకు చూపిస్తాను. ఇంకొక చోట బైబిల్లో అపోస్తుడైన పౌలు గారు ఏం చెప్పాడో తెలుసా? సంఘమునట దేవుడు పరిశుద్ధపరిచి ఆ సంఘమును ఆయన ఎదుట నిలువబెట్టుకొనవలెనని అని ఉంది వాక్యం బైబిల్లో. అంటే ఇప్పుడు సంఘం ఎవరి ఎదుట నిలబడాలి? చెప్పండి, ఎవరి ఎదుటండి? రెండు ఆధిపత్యాలు దేవుడు సంఘానికి ఇస్తున్నాడు. సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు, అంధకార శక్తులు, సైతానీయ ప్రభావం, ఏ విధమైన కార్యాలు సంఘము ఎదుట నిలబడకుండునుగాక ఆ అభిషేకాన్ని దేవుడిచ్చాడు. రెండవది, ఈ సంఘం మహిమ కలిగిన ఆయన రాకడలో ఆయన ఎదుట ఏమవ్వాలి చెప్పండి? నిలబడాలి. ఈ రెండు కార్యాలు సంఘములో జరుగునుగాక. ఎప్పుడు ఈ సంఘం దేవుని ఎదుట నిలబడగలుగుతుంది? మా సంఘం నిలబడద్ది, మా సంఘం నిలబడద్ది అని చెప్పుకునే దానికంటే, ఏ సంఘం ప్రభు రాకడలో ఎత్తబడుతుంది, ఏ సంఘం ప్రభు రాకడలో ఆయన ఎదుట నిలబడగలుగుతుంది, ఏ సంఘం ముందు పాతాళలోక ద్వారములు నిలబడకుండగా దేవుడు బలమైన కార్యాలు చేయగలుగుతాడు. ఇప్పుడు అసలు సంఘం ఎలా ఉంటే ఈ కార్యాలు వారి జీవితాల్లో జరుగుతాయో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు అలాగున మనమందరం సిద్ధపడుదుముగాక. ఇప్పుడు సంఘం అంటే ఎవరు? కరెక్ట్, అందరూ చెప్పండి. సంఘం అంటే ఎవరు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ఎవరు కదా. ఇప్పుడు సంఘం అనగా ఏదో ఈ గోళ్ళలో ఈ మైకులు ఇవే కాదు. సంఘం అనగా ఏంటంటే మనం, యేసు రక్తములో కడగబడినటువంటి మనమే
ఆయన సంఘమై ఉన్నాము. ఇప్పుడు మన ముందు ఏమి నిలబడకూడదు? పాతాళలోక ద్వారములు నిలబడకూడదు. ఈ సంఘం ఎవరి ఎదుట నిలబడాలి? దేవుని ఎదుట నిలబడాలి. మరి ఏ సంఘం ప్రభు ముందు నిలబడగలుగుతుంది ఆయన రాకడలో? ఏ సంఘము ముందు పాతాళలోక ద్వారములు నిలవబడకుండా దేవుడు కార్యం చేస్తాడు? ఇప్పుడు సంఘం ఎలా ఉండాలి? రకరకాల పేర్లు పెట్టుకొని సంఘాలను నడిపిస్తున్నారు సేవకులు, మంచిదే. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఏ సంఘం ప్రభు రాకడలో ఎత్తబడుతుంది, ఏ సంఘం దేవుని చేత దీవించబడుతుంది అని బైబిల్లో చూస్తే అసలు ఆయన సంఘం ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడో 4 సంగతులు మీకు చెప్తాను. మీరందరూ జాగ్రత్తగా వినండి. అలా మీరుంటే దేవుడు ఈ సంవత్సరపు ముగింపులోనే మిమ్మును దీవించునుగాక, మిమ్మును బలపరుచునుగాక, నూతన కృపలతో దేవుడు మిమ్మును అలంకరించునుగాక. రాబోతున్న క్రొత్త సంవత్సరానికి శ్రేష్టమైన శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో దేవుడు మిమ్మును ఎదుర్కొనుగాక. మరి ఏ సంఘం ఆయన ఎదుట నిలబడగలుగుతుంది అంటే, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ 5వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదువుకుందాం. ఒక్కసారి చూడండి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ కలిగిన సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని. అందరొక్కసారి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇక్కడ మనం చూస్తే సంఘం ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడో చాలా బాగా చెప్పాడు. సంఘాన్ని దేవుడు ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక సంఘము ఎలా ఉండాలట? పరిశుద్ధమైనదిగా సంఘముండునుగాక. సంఘం ప్రభు రాకడ కొరకు పరిశుద్ధమైన అలంకరణతో అలంకరింపబడాలి. సంఘం నిర్దోషమైనదిగా ఉండాలి. సంఘం పరిశుద్ధమైనదిగా ఉండాలి. సంఘం కళంకము లేనిదిగా ఉండాలి. ఎందుకని? బైబిల్లో ఎంత బాగా చెప్పాడు. ఆయన ఎవరో తెలుసా? వాక్యంలో ఉంది, ఆయన పవిత్రుడును పరిశుద్ధుడును నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడని వాక్యం చెప్పింది. ఆయన పరిశుద్ధుడు గనుక చెప్పండి, మనమును ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఏ సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలబడలేవు? పరిశుద్ధమైన సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు ఎంత మాత్రము నిలబడకుండా ఉండునుగాక. ఏ సంఘము ప్రభు రాకడలో ఎత్తబడి ఆయన ఎదుట నిలబడగలుగుతుందంటే పరిశుద్ధమైన సంఘము మాత్రమే. ఆ ధన్యత, ఆ యోగ్యత, ఆ అర్హత దేవుని బిడ్డలారా పరిశుద్ధమైన సంఘానికి మాత్రమే దేవుడు దయచేస్తాడు. ప్రియ సంఘ బిడ్డలారా, ఈ రాత్రి ఈ సంవత్సరపు చివరిలో ఈ కృతజ్ఞత కూడికల ద్వారా ప్రభు నీతో బహు సూటిగా తేటగా స్పష్టముగా మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడైనా ఈ వాక్యాన్ని వింటూ ఉండగానైనా నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని పరిశీలన చేసుకొని ఆయన ఎదుట నిలబడేటట్లుగా నీ హృదయములో, నీ బ్రతుకులో, నీ ప్రవర్తనలో ఎక్కడైనా పరిశుద్ధత అనేది కనిపిస్తుందా? పరిశుద్ధత అనేది లోపిస్తుందా? ఈరోజు చాలా మంది పైకి చాలా పరిశుద్ధంగా కనపడుతున్నారు. పైకి చాలా మంది నీతిమంతులుగా కనపడుతున్నారు. పైకి ఒకలాగా చెప్పండి, లోపల మరోలాగా.
వాక్యం ఏమంటుంది? అలాంటి వారిని ఇదిగో వేశ్యనైనా క్షమిస్తాను గాని, చెప్పండి, వేషధారిని క్షమించనని లేఖనాలు చెప్తున్నాయిగా. సంఘం దేవుని మందిరములో ఒకలాగుంటుంది, సేవకుల ముందు ఒకలాగా ప్రవర్తిస్తున్నారు. సేవకులు లేనప్పుడు ఒకలాగా, దేవుని బిడ్డలారా సంఘము వెలుపట మరొకలాగా ప్రవర్తిస్తున్నారు. అందుకే ప్రభు నిన్ను పరిశుద్ధపరచాలని వాక్యం ద్వారా చెప్తున్నాడు. ఈ రాత్రి దేవుని వాక్యము ద్వారా నీవు పరిశుద్ధపరచబడాలి, శుద్ధి చేయబడాలి. దేవుని వాక్యము ద్వారా నీవు కడగబడాలి. అప్పుడే దేవుని బలమైన కార్యం నీ జీవితములో తప్పకుండా జరుగునుగాక. మనందరికీ ఇనుము తెలుసు, ఇనుము ఐరన్ అంటాం కదా. ఆ ఇనుముని ఎవ్వరూ నాశనం చేయలేరు. ఇనుముని ఎవరైనా నాశనం చేయగలరా? ఎవ్వరు చేయలేరు. కానీ దానికి పట్టినటువంటి తుప్పే దాన్ని నాశనం చేస్తుంది. అలాగే ఈరోజు మానవుని కూడా ఎవ్వరూ నాశనం చేయలేరు. అతనిలో వస్తున్నటువంటి చెడు ఆలోచనలు, తలంపులు ఉన్నాయి చూసారా, అవి ఆ మనిషిని పాడేటట్టుగా చేస్తా ఉన్నాయి. అందుకని రాత్రి నీ తలంపులు పరిశుద్ధమైన తలంపులేనా? నీ నోటి మాట పరిశుద్ధమైన మాటలేనా? నీ చూపు పరిశుద్ధమైనటువంటి చూపేనా? నీ నడక పరిశుద్ధమైనటువంటి నడకేనా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని ఇప్పుడైనా దేవుని వాక్యము ఎదుట మనము సరి చేయబడాలి. అప్పుడు గొప్ప ధన్యత, గొప్ప ఆశీర్వాదాలు ప్రభు మనకు దయచేస్తాడు. అందుకని లేఖనాల్లో ఏమని వ్రాయబడి ఉంది? నేను పరిశుద్ధుడును కనుక, చెప్పండి అందరూ, మీరును అనండి. మీరును ఎలా ఉండాలి? మీరు నా మందిరంలో ఒకలాగా ఉండండి, బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకలాగా ఉండండి, మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉండండి. అలా దేవుడు ఏమని చెప్పారా? యేసయ్య చెప్పాడా? చెప్పండి, మాట్లాడండి అందరూ. అలా ప్రభు చెప్పాడా? కదా. మందిరంలో ఉన్నప్పుడు చాలా బాగుంటారా? పెళ్ళిళ్ళకి వెళ్తారు చూసారా, పెళ్ళిళ్ళ కాడ ఓలా ఉంటారు. మేము విశ్వాసులం, మేము దేవుని పిల్లలం, యేసయ్య రక్తంలో కడగబడిన వాళ్ళం అన్న ఆలోచన కూడా ఉండదు కొంతమందికి. వాళ్ళ అలంకరణ మారిపోద్ది. పెళ్లిలో వాళ్ళ దేవుని బిడ్డల మాటలు మారిపోతాయి, వాళ్ళ ప్రవర్తన మారిపోద్ది. ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. అందుకని ప్రభు సన్నిధిలో ఈ రాత్రి దేవుడు తన లేఖనాల ద్వారా బహు తేటగా మాట్లాడుతున్నారు. మీరు ఎక్కడున్న పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించుదురుగాక. మనం విశ్వాసులం కానీ ఓసరవెల్లులం కాదుగా. ఓసరవెల్లు ఉంది కదా, అది ఎక్కడికి వెళితే చెప్పండి అక్కడ ఆ రంగు మారుస్తుంది కదండి. ఎక్కడికి వెళితే అక్కడ రంగేస్తుంది. అట్లాగా మనము ఓసరవెల్లులం కాదుగా. మనం దేవుని పిల్లలం కదా, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళం కదా. మనం ఎక్కడికి వెళ్ళినా మన పవిత్రతలో ఏ మాత్రము కూడా మార్పు లేకుండా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి మనము జీవించుదుముగాక. గట్టిగా చెప్పండి అందరూ హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకనే ఇప్పుడైనా ఈ మాటలు విన్నా తర్వాత అయినా ప్రభు పాదాల దగ్గరికి మనం వచ్చి, యేసయ్యా నేను పాపిని, ప్రభువా నేను దోషిని అని దేవుని దగ్గర నీ పాపాన్ని ఒప్పుకొనగలిగితే నీ ప్రతి పాపము నుండి యేసు తన రక్తము చేత నిన్ను పరిశుద్ధపరచునుగాక, నిన్ను శుద్ధి చేయునుగాక, పరిశుద్ధమైన అలంకరణ నీకు అనుగ్రహించునుగాక. కాబట్టి సంఘం చెప్పండి మొదటిగా ఎలా ఉండాలంటే పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి జీవించాలి, పరిశుద్ధమైన సంఘంగా ఉండాలి.
సంఘం పరిశుద్ధమైనదిగా ఉంటేనే ఆ సంఘమే ప్రభు రాకళ్ళ ఎత్తబడుతుంది, ఆ సంఘమే ఆయన ఎదుట నిలబడగలుగుతుంది. ఆ సంఘము ఎదుట చెప్పండి, పాతాళలోక ద్వారములు ఎంత మాత్రము నిలబడలేవు అనే విషయాన్ని ఈరోజు మీరు చాలా తేటగా గమనించాలి. అందుకని ఈ రాత్రి నీ హృదయాన్ని తెరిచి, ఇంకా మీలో ఎవరైనా మారు మనసు పొందకపోతే, పాప క్షమాపణ పొంది బాప్తిసం తీసుకోకపోతే, ఇప్పుడైనా ప్రభు తన చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాడు. యేసయ్యకు నీ హృదయాన్ని అప్పగించి నీ జీవితాన్ని మార్చుకొని ఆయన రక్తములో నీవు కడగబడి బాప్తిసం పొందితే, దేవుని బిడలారా, నీకు ఆయన పరిశుద్ధమైన అలంకరణ ఇస్తాడు, ఆయన కృపతో నింపుతాడు, నిన్ను ఆయన ఎదుట నిలబెట్టుకుంటాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆలోచన చేసుకోండి. కొంతమంది ఉంటారు సమాజంలో, వాళ్ళు చెడిపోతారండి. వాళ్ళు చెడిపోయి వాళ్ళతో పాటు 10 మందిని చెడగొట్టేస్తారు. వాళ్ళు మందిరాన్ని మానేస్తారా, మానేసి వాళ్ళతో పాటు ఇంకా కొంతమందిని మానిపిస్తారు. వాళ్ళు పరిచర్య మానేస్తారా, వాళ్ళతో పాటు కొంతమందిని చెడగొట్టేస్తారు. వాళ్ళు దేవుని బిడ్డలారా చూడండి, వాళ్ళు చెడిపోయి ఇంకా అనేకుల్ని ఏం చేస్తారు చెప్పండి, చెడగొడతారు. ఇప్పుడు నేనంటాను, ఒక చెడిపోయినోడు 10 మందిని చెడగొడుతున్నాడు కదా, రక్షింపబడిన మనం ఎంతమందిని రక్షణలోకి తీసుకొస్తున్నాం? బాగుపడిన మనం ఎంతమందిని బాగు చేయగలుగుతున్నాం? దేవుని సన్నిధికి నడిపించబడిన మనం ఎంతమందిని ప్రభు సన్నిధికి తీసుకుని రాగలుగుతున్నాం? ఒక చెడిపోయిన వాడే అంతమందిని చెడగొడుతుంటే, బాగుపడిన నీవు ఎంతమందిని బాగు చేయాలి? ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించండి. అందుకని వాక్యం అంటుంది, నీవు పరిశుద్ధమైన సంఘముగా మార్చబడాలి. అప్పుడు ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. ఎందుకో తెలుసా? పాపం భయంకరమైనది. పాపం దేవుని బిడ్డలారా ఒక పాము లాంటిదండి. పాపం సరదాతో ప్రారంభమవుతుంది, తర్వాత జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. పాము ముందట చక్కగా మసకలు కొట్టిద్దట, ఆ తర్వాత ఏం చేస్తుంది? కసి తీరా కాటేస్తుంది. అట్లాగే పాపం కూడా దేవుని బిడ్డలారా ఆకర్షణతో ఆరంభమయ్యి, సరదాతో ఆరంభమయ్యి, సరసాలతో ఆరంభమయ్యి తుదకు నీ జీవితాన్ని కష్టాలు పాలు చేస్తుంది. అందుకని ఏం చేయాలో తెలుసా? ఇప్పుడు ప్రభు సాన్నిధ్యంలో నీ ప్రతి బలహీనతను, నీ ప్రతి అవిధేయతను ఒప్పుకొని విడిచిపెట్టి యేసు రక్తంలో కడగబడి ఆయన పరిశుద్ధమైన సంఘముగా మనము మార్చబడాలి. ఇదే ప్రభు కోరుకుంటున్నాడు. గతించిన కాలం ఎలాగో గతించిపోయింది. మిగతా మన జీవితంలో ఇప్పుడైనా దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకొని ఆయన పిల్లలుగా నీవు మార్చబడగలిగితే నీ జీవితంలో ఎన్నడూ చూడని కార్యాలు నా దేవుడి సంవత్సరపు చివరిలో నీకు జరిగించునుగాక. రెండో మాట చెప్తా. సంఘం మొదటిగా పరిశుద్ధపరచబడాలి. రెండవది, సంఘం ప్రభు వాక్యంలో మనం చూస్తే అపోస్తుల కార్యాల్లోనికి వెళదాం. అపోస్తుల కార్యాలు మీరు చూడండి, 5వ అధ్యాయం. అపోస్తుల కార్యాల్లో మనం చదువుకుంటున్నప్పుడు 12వ అధ్యాయం, క్షమించండి, 12వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాం. పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అందరూ ఆమేనండి. ఇప్పుడు సంఘం ఎలా ఉండాలి? సంఘం ప్రభు రాకడలో ఎత్తబడి ఆయన ఎదుట నిలబడగలగాలి అంటే సంఘం ఎలా ఉండాలో మీకు చెబుతున్నా. దాంట్లో సంఘం పరిశుద్ధమైనదిగా ఉండాలి అని చెప్పా. ఇప్పుడు రెండవది మనం చూస్తే
సంఘము ప్రార్థించేదై ఉండాలి. అందరు ఆమేనండి. ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. సంఘం ఎలా ఉండాలి తల్లి? ప్రార్థించేదై ఉండాలి. దైవజనుడైన పేతురు గారు దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే అప్పటి కాలపు అధికారులు ఆయన పట్టుకొని చెరసాల్లో వేయించారు. దైవజనుడు చెరసాలలో ఉంటే, దైవజనుడు ఇబ్బందుల మధ్య ఉంటే సంఘం ఏం చేసిందో తెలుసా? ప్రతిరోజు కోటాలు 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 అని చెప్పి మమ్మల్ని చంపి పడేశాడు. అమ్మయ్య, ఇప్పుడు ఆయన జైల్లోకి పోయాడు, మాకేమొచ్చింది? రెస్ట్ వచ్చింది అని చెప్పి వీళ్ళు ఫుల్గా దీని కంటి నిండా నిద్రపోలా. వారి సేవకుడు చెరసాలలో ఉండట చూసి సంఘం అంతా కలిసి చెప్పండి ఏం చేసింది? అది మరియమ్మ గారింట్లో కూడుకొని సంఘం అంతా కలిసి ఎలా ప్రార్థించారో ఆ శక్తితో కాదు, అత్యాశక్తి. ఆశక్తి వేరు, అత్యాశక్తి వేరు. అత్యాశక్తితో ఏకాగ్రతతో దేవుని మీద వారి దృష్టిని కేంద్రీకరించి వారు భారము కలిగి ప్రార్థన చేశారట. బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? సంఘము ప్రార్థన దేవుడు విన్నాడు, చెరసాల పునాదులు కదిలించాడు. గట్టిగా చెప్పండి అందరూ ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, సంఘం మొదటగా ఏమై ఉండాలి? ఓకే, ఇప్పుడు పరిశుద్ధమైన సంఘం ఏం చేస్తుంది? అది పరిశుద్ధమైన సంఘం అత్యాశక్తితో ప్రార్థించే సంఘమై ఉంటుంది. ప్రార్థించే సంఘం ఏమై ఉంటుంది? పరిశుద్ధమైన సంఘమై ఉంటుంది. కాబట్టి ఈ రాత్రి ఇంత తేటగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా నీవేం చేయాలి? ఒక ప్రార్థన అనుభవంలోనికి రావాలి. ప్రార్థనా పరుడుగాను ప్రార్థనా పరురాలుగాను మార్చబడాలి. ప్రభు పాదాలు పట్టి గోజాడే వ్యక్తిగా నువ్వు మారాలి. నీవు ఎంతగా ప్రార్థిస్తావో అంతగా దేవుని చేత దీవించబడతావు. కొంతమంది మాటలు చెప్తారు కానీ ఏం చేయరు? అమ్మ చెప్పండి, అమ్మ ఏం చేయరమ్మా? ప్రార్థన చేయరు. అసలు ప్రార్థనే కదా పరలోకపు తాళపు చెవి. మరి ఒక్కసారి ఆలోచించండి. చాలా మంది పాటలు బాగా పాడతారు, కానుకిస్తారు, పరిచర్య చేస్తారు, అంతా బాగుంటుంది. కానీ ప్రభు సన్నిధిలో మాత్రం కొద్దిసేపు కూడా ప్రార్థనలో గడపలేరు. ప్రార్థనా జీవితం విషయంలో చాలా మైనస్గా ఉంటారు. కొన్ని విషయాలు చెప్తాను వినండి. ఒక గొప్ప దైవజనుడు, ఒక మిషనరీ ఏం చెప్పాడో తెలుసా? జాగ్రత్తగా వినండి. దేనినైనా ఎదిరించి మనం నిలవాలి అంటే ముందు దేవుని ముందు మోకరించే అనుభవం మనకు ఉండాలట. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనం దేనినైనా ఎదిరించాలి అంటే ముందు ఎవరి దగ్గర మోకరించాలి? దేవుని దగ్గర మోకరించే అలవాటు మనకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ప్రైజ్ ది లార్డ్. నీవు ఎక్కడికి వెళ్ళినా దేవుని బిడ్డలారా విజయాన్ని చూడాలి అంటే నీ బలంతో కాదు, నీ మోకాళ్ళ బలముతో నీవు నిలవాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేనితోనండి? మోకాళ్ళ యొక్క బలముతో మనం ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అంతే, ప్రార్థన కావాలి. అందుకనే ప్రతిరోజు ప్రార్థనతో ఆ రోజున మనం ఆరంభించాలి. ప్రార్థనతోనే దేవుని బిడ్డలారా మన జీవితాన్ని ఆ రోజు ఏం చేయాలి? ముగించాలి. ప్రార్థనే మనకు ఊపిరై ఉండాలి. ప్రార్థనే మనకు శ్వాస నిశ్వాసలై ఉండాలి. ఎందుకంటే ప్రార్థించేవారంటే దేవునికి చాలా ప్రీతి.
దేవునికి స్తోత్రం. అందుకని బైబిల్లో చూస్తే ఆయన ప్రార్థించుట యందు రాత్రి గడిపెను, ఆయన ప్రార్థించుటకు పెందల కడే లేచి అరణ్యానికి వెళ్ళాడు అని ఉంటుంది వాక్యంలో. అందుకనే మనం ఏం చేయాలంటే మోకాళ్ళ ప్రార్థనకు మనం అలవాటు పడుదుముగాక. ప్రార్థించాలి. మన పితరులు ప్రార్థించడం ద్వారా ఎన్ని కార్యాలు సాధించినట్టు బైబిల్లో చూస్తాం. ప్రార్థన ద్వారా సింహాల నోళ్లను ముయించారు, ప్రార్థన ద్వారా అగ్నిబలం చల్లార్చారు, ప్రార్థన ద్వారానే చెరసాల పునాదులు కదిలించారు, ప్రార్థన ద్వారానే అలా మనం చూస్తే అనేకమైన కార్యాలు. మోషే ప్రార్థింపగా దేవుడు ఆకాశము నుండి ఏం కురిపించాడు? మన్నాను కురిపించాడు. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను ఆపాడు. ఇట్లా మనం చూడండి. అందుకని ఏం చేయాలంటే ఒక విశ్వాసి ప్రభు సన్నిధిలో ప్రార్థించుడు కొరకు దేవుని బిడ్డలారా ప్రయాసపడే వ్యక్తి అయ్యుండునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొంతమంది ఉంటారు, ప్రార్థన చేశానండి ప్రభు కార్యాలు చేయలేదు, అందుకని విసుకొచ్చి ప్రార్థన మానేశాను అంటుంటారు. దేవుని బిడ్డలారా, దేవుడు నీ ప్రార్థనకు ఆలస్యం చేస్తాడేమో కానీ నీకు మాత్రం ఏ అన్యాయము కూడా యేసు దేవుడు చేసేవాడు కాడు. అందుకని పట్టు విడవకుండా ప్రభు సన్నిధిలో పట్టుదలతో కూడా మనము ప్రార్థన చేయుదుముగాక. చెప్పండి హల్లెలూయా. అందుకని మనమందరం ప్రార్థనలో దేవుని బిడలా నిలవాలి. నాశనం అయిపోతని నీ జీవితాన్ని బాగు చేసేది ప్రార్థనే. అందుకని నువ్వేం చేయాలంటే ప్రభు సన్నిధిలో పెనుగులాడాలి. యాకోబు పెనుగులాడినట్లుగా ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదలనని విడిచిపెట్టనని అలాంటి పట్టుదలతో కూడా ప్రార్థన చేయాలి. ఏంటి, ఏ సంఘములో ప్రార్థన ఉంటుందో దేవుడు ఆ సంఘము ద్వారా బలమైన కార్యాలు ప్రభు చేస్తాడు. చెప్పండి అందరూ హల్లెలూయా. అందుకనే ఈ రాత్రి నేను మీకు చెప్పేది ఏంటో తెలుసా? మీరు ప్రార్థనా బలముతో లేచుదురుగాక, ప్రార్థనా వీరులుగా మార్చబడుదురుగాక, ప్రార్థనా యోధులుగా మీరు తయారవుదురుగాక. మీరు ప్రార్థించండి. దేవుడు మీరు అడిగిన వాటికంటేను ఊహించిన వాటికంటేను అత్యధికమైన కార్యాలు నా దేవుడు ప్రభు మీకు చేయునుగాక. నా జీవితంలో ఎప్పుడు దేవుడు నాకు ఇచ్చే ప్రతి విజయము వెనుక ప్రార్థనే. నేను ప్రార్థిస్తుంటాను, సంఘ బిడ్డలు ప్రార్థిస్తుంటారు, ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతుంటాయి మందిరంలో. కొంతమంది ఆడవాళ్ళు వచ్చి రోజు ప్రార్థన చేస్తుంటారు. దేవునికి స్తోత్రం. బలిపీఠం పట్టుకొని ఏలాడి గోజాడుతుంటారు. హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా. అలాగే మీరు కూడా ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించుడు కొరకు తీర్మానం చేసుకుందురుగాక, ప్రార్థించుడు కొరకు మీరు లేచుదురుగాక. మరి ఎంతమంది రోజుకు 1 గంట ప్రార్థన చేస్తున్నారు? రోజుకు 1 గంట ప్రార్థన చేస్తున్నారా? ఇంతమందిలో 4 తల్లులు, 5, 6. అందరూ ప్రార్థించాలి. చెప్పండి ఏం చేయాలండి? గట్టిగా చెప్పండి ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ప్రార్థించండి. బండలను కూడా బ్రద్దలు చేయగలిగిన ప్రభావం నువ్వు చేసే ప్రార్థనలో ఉంది. దేవునికి స్తోత్రం. అందుకని ఏం చేయాలంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఎప్పుడు చూసినా నీకు ప్రార్థనే ఉండాలి. ప్రార్థన ఆత్మచేత నింపబడాలి. సంఘములో ఏక మనసుతో ప్రార్థించాలి, ఎడతెగక ప్రార్థించాలి, పట్టుదలతో ప్రార్థించాలి, కన్నీటితో ప్రార్థించాలి, ఉపవాసముతో ప్రార్థించాలి. ఆ సంఘమే రేపు ప్రభు ఎదుట నిలబడగలుగుతుంది. అందుకని ప్రార్థన చేయండి. ఇప్పటి వరకు చాలా సమయాన్ని మీరు వేస్ట్ చేస్తున్నారేమో. ఇప్పటి నుంచైనా ఒక సమూహంగా మీరు సంఘంలో లేచుదురుగాక, వీరులుగా మార్చబడుదురుగాక. ప్రార్థించండి, అంతేనండి. ప్రార్థనకు అసాధ్యమైనది ఏది లేదంతే. నీ విక్కుడుండి ఎక్కడి వ్యక్తి కోసమైనా ప్రార్థన చేయి. నువ్వు భారతదేశంలో ఉండి అమెరికా వాళ్ళ కొరకు ప్రార్థన చేసినా అక్కడ కార్యం జరుగుతుంది.
అందరూ ఆమేన్. అంటే ప్రార్థనలోని ప్రభావము అంత శక్తి కలిగింది. అవునండి. అందుకనే మీరు ఎప్పుడు ప్రార్థించండి, ఎప్పుడు ప్రార్థించండి. వేకువలో లేచి మొరపెట్టండి. మధ్యరాత్రి మెలకు వచ్చిందా, అప్పుడు మోకరించి ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మోకాళ్ళు వేసేవాళ్ళంటే సాతానికి మహాదడ. హల్లెలూయా. సాతానికి వాక్యం తెలుసు, సాతానికి అవసరం మీద ఆరాధన చేయటం కూడా వచ్చు. కానీ సాతానికి చేతగాంది, మనకి చేత అయింది ఒకటే. ఏంటి చెప్పండి? మోకాళ్ళు వేసినోడు అంటే చాలు సాతాను గాడికి మంట పెట్టినట్టే. ప్రైజ్ ది లార్డ్. మోకాళ్ళు వేసేవాడిని చూస్తే వాడు పారిపోతాడు. మోకాళ్ళు వేసిన వాడిని చూస్తే వాడి గుండెల్లో రైలు పరిగెత్తి, మోకాళ్ళు వేసేవాడు చూస్తే వాడి దగ్గరికి రాలేడంతే. ఆమేన్. అందుకని ఏం చేయాలి చెప్పండి? మనం ప్రార్థనలో ఉండాలి. అందరు చెప్పండి, ఏం చేయాలి? ఆ సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు ఎంత మాత్రము నిలవలేదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒక ఆమెని 12 శక్తులు పట్టినాయి. ఒక అమ్మాయికి 12 దెయ్యాలు పట్టినాయి. నేను మహంకాళిని, నేను పొలిమేరి శక్తిని అంటుంది ఆ అమ్మాయి. అప్పుడు సంఘంలో బాగా ప్రార్థన చేసే వాళ్ళందరిని తీసుకొచ్చి మోకాళ్ళు లేపించి అందరితో ప్రార్థన చేయించాను. నేను ప్రార్థన చేయిస్తే అప్పుడు దాకా నేను ఎవరిని, నేను దేవతని, అట్లా బైబిల్లో లేదా నా గురించి, ఇదిగో చూసుకో ప్రకటన గ్రంథంలో ఉంది, అదిగో చూసుకో అక్కడ యెషయాలో ఉంది, అక్కడ ఉంది, రెఫరెన్స్లు చెప్తుంది. ప్రార్థన ఎప్పుడైతే స్టార్ట్ చేసామో కాళ్ళబేరంకి వచ్చింది. ముందు అది ఆపించు, నేను పోతా కానీ వెళ్ళిపోతా కానీ ఇక ఏం జోలికి రాను కానీ, అమ్మో ఇదంతా మంటలైపోయింది, మండుతుంది, అగ్ని వచ్చేసింది, వెళ్ళిపోతా బాబో బాబా కేకలేయడం మొదలెట్టింది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. ఎప్పుడు చెప్పండి ఎప్పుడండి? ప్రార్థన చేస్తేనే. ఈరోజు అలాంటి కార్యాలు నీకు నువ్వు జరగాలంటే నీవు కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా నీవు మార్చబడుదువుగాక. చెప్పండి హల్లెలూయా. మరి ప్రార్థనా జీవితం ఎలా ఉందో ఒక్కసారి పరీక్షించుకో. ఈ రాత్రి దేవుని సన్నిధిలో నిన్ను నీ ఒక్కసారి పరీక్షించుకో. నీ ప్రార్థనా జీవితం ఎలా ఉందో. మూడో విషయం చెప్తాను. అపోస్తుల కార్యాలలోనికి వెళ్ళండి. 9వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 31వ వాక్యం చదువుకుందాం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. అందరూ ఒక్కసారి గట్టిగా ఆమేనండి. చేతుల పైకి తల్లి చెప్పండి. ఇక్కడ రాయబడిన మాటలో యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా, దేశాలు ఎన్నమ్మా? చదువు తల్లి, చదివేవుగా. దేశాలు ఎన్నండి? 3 పేర్లు రాయబడి, యూదయ, గలిలయ, సమరయ. ఓకే, వెరీ గుడ్. అన్న బాగా వింటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అందరు చెప్పండి హల్లెలూయా. సంఘాలు ఎన్ని? 3. అక్కడ చదువుకోండి మరలా. యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘములు అన్నాడా, సంఘము అన్నాడా? అందరు చెప్పండి. దేశాలు 3 కానీ సంఘం మాత్రం ఒకటే. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సంఘం ఏకవచనాన్ని ఉపయోగించాడు అంటే అర్థం ఏంటో తెలుసా? సంఘము ఐక్యత, సమాధానము కలిగి జీవించాలి. ఇక్కడ విషయం జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ మీరు జాగ్రత్తగా వినండి. పరిశుద్ధమైన సంఘం ఏ సంఘమై ఉంటుంది? ప్రార్థించే సంఘమై ఉంటుంది. పరిశుద్ధత, ప్రార్థన జీవితము కలిగినటువంటి సంఘం ఏమన్నా తెలుసా? సమాధానము కలిగి ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు సంఘానికి 3వది, ఆయన ఎదుట ఏ సంఘాన్ని ప్రభు నిలబెట్టుకుంటాడో తెలుసా? సమాధానము, ఐక్యత కలిగిన సంఘాన్ని ప్రభు తన ఎదుట నిలబెట్టుకుంటాడు.
ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సంఘానికి కావలసిన 3వ లక్షణం చెప్పండి, సమాధానం. మరి ఇక్కడున్న మీ అందరికీ సమాధానం కావాలి. ఎందుకు? సమాధానపరుచువారు ధన్యులు, చెప్పండి, వారు దేవుని కుమారులు అనబడతారు అని ఉంది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, చెప్పండి, ఎంత మనోహరం. ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట ఉండవలెనని ఎవరు కోరుకుంటున్నారు? దేవుడు కోరుకుంటున్నాడు. సమాధాన పరిచేవారు దేవుని కుమారులు, సమాధానము కలిగి జీవించే వారి దగ్గరికి ఆశీర్వాదం శాశ్వత జీవము ఉంటుంది. అందుకే సంఘం దేవుని బిడ్డలారా ఐక్యత సమాధానము కలిగి ఉండాలి. సంఘములో రాజకీయాలు ఉండకూడదు, సంఘములో పగ ఉండకూడదు, సంఘములో కక్ష సాధింపులు ఉండకూడదు, సంఘములో భేదాలు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు సంఘానికి ఎంత ఆధిక్యతనిచ్చాడు తెలుసా? బైబిల్లో ఉంది, సంఘము అను ఆయన శరీరం. అంతే కదా ఇసక్ గారు? సంఘము అను ఆయన శరీరం అంటే ఇప్పుడు సంఘం దేవుని శరీరం. ప్రైజ్ ది లార్డ్. ఇట్రా బాబు, ఇట్రారా. ఈయన ఏమంటాం? బాబా. ఈయన బాడీ మొత్తం చూస్తే ఏమన్నాడు చూడు, ఇతను ఒక మనిషి అంటాం. కరెక్ట్, వెరీ గుడ్, అల్లెలూయా చెప్పండి. ఈ మనిషి ఎలా అయ్యాడు? అన్ని అవయవాలు, కన్ను, ముక్కు, నోరు, చెవి, కళ్ళు, కాళ్ళు అన్నీ ఉన్నాయి కదా. ప్రైజ్ ది లార్డ్. మనోడు వెళ్తా ఉన్నాడు, డామును పడ్డాడు. ఇక్కడ పడగానే గోరు ఇరిగిపోయింది పాపం. గోరు ఎరగగానే గోరు ఇరిగిందా, ఓహో వెరీ గుడ్ అంటాడా? అనగానే గోరు ఎరగగానే వెంటనే నోరు ఏం చేస్తుంది చెప్పండి? అబ్బా అంటది, లేకపోతే అమ్మా అంటది. అవునా? వెంటనే చెయ్యి ఏం చేస్తుంది చెప్పండి? వెంటనే ఆ కాలు దగ్గరికి, వేలు దగ్గరికి చెయ్యి వెళ్ళిపోద్ది. ఇంకా చెప్పాలంటే చిన్నోడు కాబట్టి వెంటనే ఏం చేస్తాడు? ఏడ్ చేస్తుంటాడు. అంటే శరీరంలో ఒక్క అవయవానికి దెబ్బ తగిలితే మిగతా అవయవాలన్నీ ఏమైపోయినాయి? స్పందించేసినాయి. చెయ్యి ఎలక్ట్ అయిపోయింది, నోరు ఎలక్ట్ అయిపోయింది, కళ్ళు, మొత్తం బాడీ అంతా ఎలక్ట్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఏంటమ్మా నీరసంగా ఉన్నారు అన్నామనుకో, తలనొప్పిగా ఉందండి. తల ఒకటే నీరసంగా ఉండొచ్చుగా, బాడీ ఎందుకుంది? అంటే శరీరం ఒకటి బలహీనం అయిపోతే మొత్తం ఏమైపోయింది చెప్పండి? అదే బైబిల్లో పౌలు గారు చెప్పాడు, కన్ను నాకు కాలుతో సంబంధం లేదు అనకూడదట, కాలు నాకు చేతితో సంబంధం లేదు అనకూడదట. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏ అవయవానికి ఇచ్చే ఘనతని దేవుడు ఆ అవయవానికి ఇచ్చాడు. ఆమేనండి చెప్పండి, హల్లెలూయా. కాలుకుండే ఘనత కాలుకుంది, చెయ్యికుండే ఘనత చెయ్యికుంది, కన్నుకుండే ఘనత కన్నుకుంది, చెవుకుండే ఘనత చెవుకుంది. అంతే. నాలాగా ఒక తాతగారు కళ్ళు కనపట్టలేదని కళ్ళజోడు పెట్టుకున్నాడు. పెద్ద ఆయన, ముసలాయన పెట్టుకొని రాత్రి పడుకున్నాడు. రాత్రులు కదా పడుకున్నప్పుడు కళ్ళజోడు తీసి పడుకున్నాడు. పాపం మధ్యరాత్రిలో కొంచెం అర్జెంట్ అయింది, బయటికి రావాలి. పాపం వస్తున్నాడు, చూసుకోకుండా వస్తున్నాడండి. ఆ కిటికీ ఉంది, పాపం కిటికీని గుమ్మం అనుకున్నాడు. అదేదో అట్లా వెళ్ళిపోయి దబేలు నా కిటికీకేసి గుద్దుకున్నాడు. వెంటనే ముఖ్యమైపోయింది తెలుసా, పగిలిపోయిందట, బ్లడ్ రావటం మొదలైపోయిందట. అప్పుడు వెంటనే దేవుని బిడ్డలు ఏం చేశాడో తెలుసా, అప్పుడు కళ్ళజోడు పెట్టుకున్నాడట. హల్లెలూయా చెప్పండి. చూడండి చూడండి చూడండి, వినండి వినండి. కన్నుకి ముక్కుకి గొడవ దేనికి? కనపడంది ఎవరికి? కంటికి. కళ్ళజోడు పెట్టింది ఎక్కడ? అందుకని ముక్కుకు బాధ అయిపోయింది. ముక్కు పగిలిన తర్వాత కానీ అర్జెంటుగా కళ్ళజోడు పెట్టమందట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని చెప్పండి, ఇప్పుడు సంఘంలో ఏముండాలి? సమాధానం, ఐక్యత కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్.
పాస్టర్ గారు డానియల్ గారు బ్రదర్ని పిలిచి పాటకి టైం ఇస్తాడు. మీ పేరేంటి నాన్న? మీరే రాజేష్. ఓకే, నీ పేరేంటి నాన్న? నీవే దేవకుమార్. ఓకే, హల్లెలూయా. రాజేష్ మంచిగా పాట పాడతాడని చెప్పి రాజేష్కి పాట ఇచ్చారు. దేవకుమార్కి పాటకి టైం ఇలా. దేవకుమార్ పాట ఇచ్చాడంటే సప్త సముద్రాలు ఏకమైపోతాయి. అంటే ఏంటంటే రాగం రాదు, తాళం కలదు, రాగం కాదు, ఆయనకి పాడితే కొంచెం బాగుంటుందని ఇచ్చాడు. అది ఆయనకి ఘనత. ప్రైజ్ ది లార్డ్. ఈయనతో ప్రార్థన, ఇది ఈయనకి ఘనత. అంతే తప్ప ఆయన పాడబడినందుకు ఈయన మనసులో రకమైనటువంటి బుద్ధిని పెట్టుకోకూడదు. హల్లెలూయా. రాజేష్తో పాటు తను కూడా ఏకీభవించి ప్రభుని మహింపరచాలంతే. అది ఐక్యత. దేవునికి స్తోత్రం. అంటే ఎవరికి ఉండే ప్రాధాన్యత వారికి ఉంటుంది సంఘంలో, ఎవరికి ఉండే స్థితి వారికి ఉంటుంది. దానిని బట్టి మనం అందరం కలిసి దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి, దేవుని మహింపరచాలి, ఐక్యత కలిగి జీవించాలి. తప్ప సంఘములో ఏ విధమైన భేదాలు, అభిప్రాయాలు, పగలు, ప్రతీకారాలు ఉంచుకోకుండా సంఘము ఐక్యత కలిగి జీవించునుగాక. ఐక్యత ఉన్న చోట యేసయ్య ఉంటాడు, దేవుని కార్యాలు జరుగుతాయి. అందుకని మనం ఏం చేయాలంటే ఎక్కువగా మనం ఐక్యత కొరకు ప్రయాసపడాలి, సమాధానం కలిగి జీవించాలి. అప్పుడు నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను బలపరచబోతున్నాడు. మరో విషయం కూడా మీకు చెప్తాను. బైబిల్లో అక్కడే ఉండదు, చదవండి నాన్న. అపోస్తుల కార్యాలు 9:31 తర్వాత వాక్యం చదవండి త్వరగా. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండాలి, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. అందరు చెప్పండి హల్లెలూయా. సమాధానము కలిగి నడుచుకొనుచు భయముతో విస్తరించుచుండెను. సంఘానికి ఉండవలసిన మరొక లక్షణం దేవుని భయము. అనండి, గట్టిగా చెప్పాలి. ఎవరి భయం? భయము కలిగి ఉండాలి. సంఘం భయభక్తులతో ఉండాలి. కొంతమందికి భయం ఉంటుంది, భక్తి ఉండదు. కొంతమందికి భక్తి ఉంటుంది కానీ చెప్పండి ఏముండదు? భయం ఉండదు. సంఘము ఎప్పుడు దైవ భయముతో ఉండాలి. ఎవరో దేవుడంటే భయపడాలి. ఆమేనండి. ఇంకా కొంచెం గట్టిగానండి. సంఘం దేవుడంటే భయపడాలి. అలాగే చెప్పండి దేవుని సేవకుడు అంటే భయపడాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సేవకుడన్నా సంఘం భయపడాలి, దేవుని వాక్యానికి భయపడాలి. ఎవరైతే దేవునికి, దేవుని సేవకునికి, దేవుని వాక్యానికి భయపడతారో నిశ్చయముగా ఆ సంఘం రేపు ప్రభు రాకడలో ఎత్తబడుతుంది. చెప్పండి హల్లెలూయా. సేవకుని చూసి కొంతమంది భయపడరు. ఏముందిలే డానియల్ పాస్టర్ గారు ఎప్పుడు మన మధ్య ఉండేవాళ్ళే, లేకపోతే మనకంటే చిన్న అయినా వయసు తక్కువైనా. దేవుని బిడ్డలారా, వాక్యంలో చూస్తే దేవుని సేవకుడు మనిషి కావచ్చు, కానీ దైవ సేవకునిలో దేవుడు పెట్టిన అభిషేకం చాలా గొప్పది. హల్లెలూయా. దైవ సేవకుడిలో దేవుడు పెట్టిన అభిషేకం చాలా శ్రేష్టమైనది. అభిషేకాన్ని బట్టి మనం దేవుని సేవకునికి భయపడుదుము గాక. ఎవరు భయపడతారో బైబిల్లో భయపడిన వాళ్ళ చరిత్రను మనం చదివితే ఎంత దీవించబడ్డారో తెలుసండి. దావీదు, సౌలు ఉంటారు. ఒకరోజు సౌలు యొక్క వస్త్రపు చెంగును దావీదు కోసాడట. దానికి బైబిల్లో ఎంత పశ్చాత్తాపడ్డాడో తెలుసా? అమ్మో, యెహోవా చేత అభిషేకించిన వానిని, అభిషేకము పొందిన వానిని చంపి నేను నిర్దోషిని ఎలాగూ కాగలను? భయం.
ఈ రోజున అలాంటి భయము భక్తితో మీరు ప్రభు సన్నిధిలో నిలిచి ఉందురుగాక. గట్టిగా చెప్పండి అందరూ ఆమేన్. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అందుకని భయపడాలి మీరు. అక్కడ వాక్యంలో మరలా నేను చదువుతున్నాను చూడండి. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు సంఘం ఏమైంది చెప్పండి? విస్తరించింది. ఏ సంఘం విస్తరించింది? దేవుని భయం ఏ సంఘములోకి ఉందో ఆ సంఘము దినదినాభివృద్ధి పొందునుగాక, విస్తరించునుగాక, దీవింపబడుదురుగాక. మరి ఇప్పుడైనా దేవుని సన్నిధిలో ఒక తీర్మానానికి మీరు రావాలి, ఒక పరిశీలన చేసుకోవాలి. మరి ఇప్పటికి 4 సంగతులు మీకు చెప్పాను. ఏ సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువలేవు? చెప్పండి. పరిశుద్ధత కలిగిన సంఘం. రెండవది ప్రార్థన సంఘం. మూడవది సమాధానము ఐక్యత కలిగిన సంఘం. నాలుగవది దేవుని భయము. చెప్పండి, ఏ భయం? దేవుని భయము కలిగిన సంఘం ప్రభు దగ్గర ఎత్తబడుతుంది. చివరి మాట చెప్పి ఇక నేను ముగిచ్చేస్తాను. మీరందరూ ఫిలిప్పీ పత్రికలోనికి వెళతారు. అందరు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఏలయనగా తెసలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. అందరూ ఒక్కసారి చేతుల పైకి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా చెబుదాం హల్లెలూయా. మీరు 15వ వాక్యం కూడా ఒకసారి చదవండి. బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొనే విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదు. హల్లెలూయానండి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఒక సంఘం ఉంది. ఆ సంఘం ఫిలిప్పియన్స్, ఫిలిప్పీ సంఘం. హలో వినండి, చూడండి. ఆ సంఘం ఎలా ఉన్నారో తెలుసండి? అపోస్తుడైన పౌలు గారికి ఇచ్చే విషయంలో మాటి మాటికి అనండి, ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. అంటే పద్దదాకా బాగా చెప్పాడు. అస్తమానం ప్రతిసారి ఆమేన్ చెప్పుకోండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటో తెలుసా? పౌలు గారు ఫిలిప్పీ సంఘాన్ని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. నా సంఘం ప్రతి విషయంలో వారు మాటి మాటికి ఇచ్చే విషయంలో నాకు సహాయము చేయుచు వచ్చిరి. మరి ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు కదా. పౌలు గారు ఫిలిప్పీ సంఘాన్ని గూర్చి ఇచ్చిన సాక్ష్యం మీ సేవకుడు మిమ్మును గూర్చి సాక్ష్యం ఇవ్వగలరా? ఒకసారి చేయి పైకి తండ్రి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అర్థమవుతుందండి? వారు మాటి మాటికి ప్రతిసారి వారు ఇచ్చే విషయంలో దేవుని బిడ్డలారా వారు సహాయము చేస్తూ వచ్చారట. ఈ సంవత్సరపు ముగింపులో ఎందుకో ప్రత్యేకంగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా ఒక్కసారి ఆలోచించేయండి. కొంతమంది గజ్జి దొంగలు ఉంటారు, మామూలు దొంగలు కాదు. దేవుని సంచికే కన్నం వేయడానికి చూస్తారు. ఎవరికి? యోధా ఇస్కరియోతులు, వీళ్ళందరూ దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని దేవునికి ఇవ్వకుండా. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. దేవునివి ఎవరయ్యి? దేవునివి దేవునికే కదా. మనయ్యి
మనకి. మరి దేవుడు మీకు ఇచ్చిన రాబడిలో దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని మీరు దేవునికి సమర్పించగలుగుతున్నారా? ఇస్తున్నారమ్మా? ఇస్తున్నావా? నువ్వు ఇస్తున్నావమ్మా? నమ్మకంగా ఇస్తున్నావమ్మా? యథార్థంగా ఇస్తున్నావమ్మా? నీతికి ఇస్తున్నావమ్మా? ఏం దొంగతనం చేయకుండా ఇస్తున్నావమ్మా? ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఆ అమ్మ చెప్పింది డేరుగా మిగతా వాళ్ళందరూ చెప్పగలరా? చెప్పండి. మనం ఆశీర్వదింపబడకపోవడానికి ప్రథమ మెట్టిది, ఆశీర్వదించబడడానికి కాదు. మనకు ఆశీర్వాదాలు రాకపోవడానికి అడ్డిది. హల్లెలూయా. ప్రభు ఏమన్నాడు? మీరు నాకిచ్చి నన్ను శోధించండి, అప్పుడు నేను ఏం విప్పుతానన్నాడు? చెప్పాలి, అందరూ చెప్పండి. ఆకాశపు వాకిళ్ళు విప్పి మీకు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఇస్తానన్నాడు. అంతే. హల్లెలూయా చెప్పండి. అలా మీరందరూ సిద్ధపడుదురుగాక, మీరు అలాంతా తయారవుదురుగాక, అలా మీరు ప్రభు కొరకు నిలుచుదురుగాక. ప్రభు అప్పుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు నాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలు ఉంటారు. ప్రతి విషయంలో అందరి గురించి సాక్ష్యం చెప్పలేను, కానీ కొందరు ఫిలిపియన్స్ లాగా, ఫిలిప్పీ సంఘం లాగా మాటి మాటికి అనండి, ప్రతి దానికి నాకు సహాయపడుతుంటారు, సహకరిస్తుంటారు. దేవునికి స్తోత్రం. పెద్ద పెద్ద మీటింగ్స్ పెడుతుంటాను. ప్రతి నెల 5వ తారీఖు నా దగ్గర ప్రార్థన వీళ్ళు సమావేశం జరుగుతుంది. 1000 రూపాయలు ఖర్చు అవుతుంటాయి. అనేక మంది నడుం కట్టుకొని, దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ప్రయాసపడే విశ్వాసులు ప్రభు నాకు ఇచ్చాడు. మిమ్మల్ని అదే రీతిలో ఎంకరేజ్ చేస్తూ మాట్లాడుతున్నాను. మీరు కూడా అలా సిద్ధపడుదురుగాక. మీరు అలా ప్రభుకి ఇచ్చి చూడండి. కొంతమంది బైబిల్ ఏమని తెలుసా? వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి. ఏంటట? తగిన అంటే ఇవ్వలసినంత ఇవ్వకుండా లేమికి వచ్చువారు కలరు అని ఉంది బైబిల్లో. దొంగలందరూ మారు మనసు పొందాలి ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. దొంగలందరూ ఏమైపోవాలి? బైబిల్లో ఇస్సాకు గారు, దొంగలు దోచుకునే వారందరూ పరలోకానికి వెళ్తారని ఉందా? బయటికి పోతారని ఉందా? ఉంది. అర్థమవుతుందండి? బైబిల్లో ఉంది, స్పష్టంగా రాశాడు పౌలు గారు. దొంగలు దోచుకుని వారు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు, వారందరూ వెలుపటే ఉంటారట. ప్రభు అక్కడుండి గెట్అవుట్ అంటాడు. మళ్ళీ చోక భక్తిగా మోకరిస్తారు ప్రభు బల్లలో. ఏంటి? దేవునివి దేవునికి ఇవ్వాలి. చెప్పండి హల్లెలూయా. దేవునికి ఇవ్వండి. ప్రభు మీకు అణచి కుదించి మీకు విస్తారమైన లెక్కకు మీ ఈవికి మించి ప్రభు ఇవ్వబోతున్నాడు. అంతే. దేవదాసయ్య గారు చెప్తుంటారు, బిస్కెట్ పొడిస్తేనంట బిస్కెట్ ప్యాకెట్ ఇస్తాడంట ప్రభు మనకి. హల్లెలూయా. బిస్కెట్ పొడిస్తే బిస్కెట్ ప్యాకెట్ ఇస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఒకసారి అందరూ చెప్పండి దేవునికి స్తోత్రం. అందరూ షాపింగ్ చేశారా? మాట్లాడండి. మీరు చేయలేదంటే నేను నమ్మేది కాదులేదు. చేయలేదా? మమ్మల్ని ప్రార్థన పోదాం రండి అంటే అందరూ పండుగ బిజీ అయిపోయింది. రేపే కంటే కొడుకు రోజే కానీ ఎవ్వరో, అబ్బో అసలు ఎంత బిజీ అయిపోయారో షాపింగ్కి. అక్కడికి ఇక్కడికి ఎటోళ్ళట్టు తిరుగుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. పండగ పేరెంట్ మీద ఎంత ఖర్చు పెడుతున్నాం మనం? ఏనానా అమ్మ అందరూ చెప్పండి, పండగ పేరు మీద ఎంత ఖర్చు పెడుతున్నారు? ఎంతమంది ప్రభు పరిచర్య కొరకు, సంఘం కొరకు ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు? హల్లెలూయా చెప్పండి, గడి చెప్పండి హల్లెలూయా. షాపింగ్ చేసిన వాళ్ళందరూ మీ పాస్టర్ గారిని గుర్తుపెట్టుకున్నారా? ఏమా షాపింగ్ చేసిన పాస్టర్ గారు ఎందుకు? మాకు పాస్టర్ గారు ఎప్పుడు గుర్తేనయ్యా.
పాస్టర్ గారు ఎప్పుడు ఏమో మాకేమో అమ్మో ఆయన మర్చిపోతే ఇంకేమైనా ఉందా మాటలేనా? దేవునికి స్తోత్రం చెప్పండి. మీరందరూ ఈ సంవత్సరపు చివరిలో ఒక పరివర్తనకు రావాలి. అదేంటో తెలుసా? ప్రభువుకి ఇవ్వవలసినవి దేవునికి ఇద్దాము, దేవుని యొద్ద నుండి రావాల్సినవి ఆశిద్దాం. గట్టిగా చెప్పండి ఆమేన్. దేవునివి దేవునికి ఇద్దాము, దేవుని యొద్ద నుండి పొందుకోవలసిన వాటిని మనం ఏం చేద్దాం? పొందుకుందాం. అవునండి, అలాంటి వారి కోసం ప్రభు చూస్తున్నాడు అంతే. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. నేను మాట్లాడుతున్న ఈ మౌత్ 16-17 వేలు ఉంటుంది. ఇది మా సంఘ బిడ్డలు నాకు ప్రజెంటేషన్ ఇచ్చారు. దేవుని స్తోత్రం. నా చర్చిలో ఒక మౌత్ ఉంటుంది, అది 36,000 రూపాయలు. మా సంఘ బిడ్డలే నాకు ప్రజెంటేషన్ అన్నీ, సౌండ్ సిస్టమ్ కావచ్చు, పెద్ద మిక్సర్ ఉంది, అన్నీ దేవుని బిడ్డల మందిరం కట్టే విషయంలో అన్నీ ఎట్లా చెప్పాలంటే చాలా చెప్తాను వాళ్ళ గురించి. వేలుకు వేలు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. దేనికి ఏంటిరా? వేలుకు వేలు, వేలుకు వేలు ప్రభు పరిచర్య కొరకు సమర్పిస్తున్నారు. అందుకనే దేవుని మహిమ కలిగిన పరిచర్య, దేవుడు ఆశీర్వాదకరంగా ప్రభు చేయటానికి దేవుడు సహాయపడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇక్కడున్న పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, సంఘ బిడ్డలు కావచ్చు, అందరూ మీరు ప్రభు కొరకు నడుం కట్టుకోండి, దేవుని కొరకు ప్రయాసపడండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఆ సంఘమే రేపు ప్రభు ఎదుట నిలబడద్ది. ఆయన మహిమగల రాకల్లో ఎత్తబడుతుంది. ఆ సంఘము ఎదుటే పాతాళ లోక ద్వారములు నిలవలేవు. మరి కాబట్టి ఒకసారి అందరం లేచి నిలబడి ఒక ప్రార్థన చేద్దాం. అందరు లేచి నిలబడి ఒక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కాలపు వేళ మనందరితో మాట్లాడి ఉండగా ఒక్కసారి మనల్ని మనం తీర్మానం చేసుకుంటూ ఒకసారి ప్రార్థన చేద్దాం. అందరి కళ్ళు మూసుకుంటూ ఒక ప్రార్థన చేద్దాం. 2 చేతులు పైకెత్తండి. ప్రభువా తండ్రి స్తోత్రం. చేతులెత్తి ఒక ప్రార్థన చేద్దాం. దేవా, మహిమ కలిగిన సంఘం ఎలా ఉండాలో, ఏ సంఘం ఎత్తబడుతుందో, ఏ సంఘం మీదుట నిలబడుతుందో నా ప్రభువా ఈరోజు నాతో మాట్లాడవయ్యా. అలాగ నన్ను సిద్ధపరచు, అలా నన్ను దీవించు, అలా నన్ను ఆశీర్వదించు, అలా నన్ను బలపరుచు యేసయ్యా. అందరి చేతుల పైకెత్తుకు ప్రార్థన చేద్దాం. సంఘానికి ఉండవలసిన 5 లక్షణాలు. 1, పరిశుద్ధమైనదిగా ఉండాలి. దేవుని బిడ్డలారా ప్రార్థన చేయండి. అయ్యా, ఇక పరిశుద్ధత కలిగి జీవిస్తానయ్యా. పాతవి గతించిపోవాలయ్యా. నూతన శకం నాలో ఆరంభం అవ్వాలయ్యా. ప్రార్థనాత్మతో నింపబడతానయ్యా. దైవ భయముతో ఉంటానయ్యా. ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసుకొని నేను ప్రార్థన చేస్తున్నాను. అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. ఇక మీద